అరకు నుంచి హైదరాబాద్ వస్తున్న బాగి బుజ్జమ్మల కోసం వార్డెన్ రాజు బస్ స్టాప్లో పికప్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సరస్వతి రాజుకు ఫోన్ చేస్తుంది. రాజుగారు, బాగి వాళ్ళని పికప్ చేసుకున్నారా అంటుంది సరస్వతి. ఇంకా బస్సు రాలేదు మేడం, బస్ స్టాప్లోనే వెయిట్ చేస్తున్నాను అని అంటాడు రాజు. సరే రాజుగారు, వాళ్ళు రాగానే జాగ్రత్తగా ఆశ్రమానికి తీసుకెళ్ళండి అని అంటుంది సరస్వతి. అలాగే మేడం అని అంటాడు రాజు. రాజుగారు, ఇంకో విషయం, బిడ్డను తీసుకొని భాగ్య అక్కడికి రావడానికి చాలా సంకోచించింది. నేనెంతగానో నచ్చజెప్పి పంపించాను. మీరు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది సరస్వతి. మీరు మళ్ళీ చెప్పాలా మేడం? అది నా బాధ్యత. భాగ్య మేడం గారు లేకపోతే మన ఆశ్రమమే లేదు అని అంటాడు రాజు. దేవుడి శాపమో విధి వక్రించిందో ఏమో గాని ఆ దంపతులు 5 ఏళ్లుగా విడిపోయారు. మళ్ళీ దగ్గర అవ్వడానికి ఇంకో 2 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు భాగ్యని, ఆ పాపను మనమే కాపాడాలి అని అంటుంది సరస్వతి. అలాగే మేడం, వాళ్ళకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. విడిపోయిన దంపతులను కలపడానికి ఆ దేవుడు భాగ్య మేడంను ఇక్కడికి పంపిస్తున్నాడేమో మేడం అని అంటాడు రాజు. సరే రాజుగారు, వాళ్ళు వచ్చాక మీరు ఆశ్రమానికి వెళ్ళాక నాకు ఫోన్ చేయండి అని అంటుంది సరస్వతి. అలాగే మేడం అంటూ ఫోన్ కట్ చేస్తాడు రాజు. అప్పుడే అమర్, రాథోడ్ కలిసి విక్రమ్ కోసం అక్కడికి వస్తారు. రాథోడ్, ఇక్కడేనా అని అంటాడు అమర్. అవును సార్, బస్సు ఇక్కడే ఆగుతుంది అని చెప్తారు రాథోడ్. అమర్, రాథోడ్లను చూసి రాజు షాక్ అవుతాడు. అదేంటి సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అనుకుంటాడు మనసులో. భాగ్య మేడం ఇక్కడే కదా బస్సు దిగుతుంది. కుంప తీసి భాగ్య మేడం వస్తున్నట్టు సార్కి తెలిసిపోలేదు కదా అని అనుకుంటాడు రాజు. రాథోడ్ రాజును చూస్తాడు. రాజు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. నమస్తే సార్ అని అంటాడు రాజు. మీరు అని అంటాడు అమర్. సార్, రాజుగారు, అనాథాశ్రమంలో పనిచేసే రాజుగారు, సరస్వతి వార్డెన్ గారు ఉంటారు కదా, ఆ ఆశ్రమం సార్. మీరు మిస్ అమ్మ ఆశ్రమానికి 50 లక్షలు దానంగా ఇచ్చారు అని అంటాడు రాథోడ్. సారీ సార్, మర్చిపోయాను. సరస్వతి గారు పిల్లలు ఎలా ఉన్నారు అని అంటాడు అమర్. మీరు మేడం గారు చేసిన సాయం వల్ల అందరు సంతోషంగా ఉన్నారు సార్ అని అంటాడు రాజు. అనాథ పిల్లలకు సాయం చేసింది నన్ను అనాథను చేసి వెళ్ళిపోయింది అని అనుకుంటాడు అమర్ మనసులో. ఏంటి సార్ విశేషాలు? పొద్దు పొద్దున ఇక్కడేం చేస్తున్నారు అంటాడు రాథోడ్. సార్, అది ఊరు నుంచి మా బంధువులు వస్తున్నారు సార్, పికప్ చేసుకుందామని వచ్చాను సార్ అంటాడు రాజు. మేం కూడా సార్ వాళ్ళ ఫ్రెండ్ని పికప్ చేసుకుందామని వచ్చాము అని అంటాడు రాథోడ్. అవునా సార్, సరే సార్ అని సార్ ఇక్కడ ఉన్నట్టు భాగ్య మేడంకి ఫోన్ చేసి ముందు స్టాఫ్లో దిగిపోమని చెప్పాలి అని మనసులో అనుకుంటాడు రాజు. సరే సార్, ఉంటాను అని అక్కడి నుంచి దూరంగా వెళ్ళి భాగ్యకి కాల్ చేస్తాడు రాజు. ఎక్కడున్నారంటూ అడిగి ముందు స్టాప్లోనే దిగిపోండి అని చెప్తుంటే భాగ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. దీంతో రాజు కంగారు పడుతుంటాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.